లాస్ట్ క్లాస్ తో కంప్లీట్ చేసాం. సో ఈ చాప్టర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఇవన్నీ కూడా ఏదో టైంలో జేఎన్టీలో అడిగిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఇది మనం బాగా సాల్వ్ చేస్తాం అనుకోండి, ఇవి మనం మంచిగా సాల్వ్ చేయగలిగితే ఎగ్జామ్ లో కూడా మనం మంచిగా సాల్వ్ చేయగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడే సాల్వ్ చేస్తే ఒక ఐడియా ఉంటే మనకి, అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చేసేస్తాం, రూట్స్ అవి ఇవి. బట్ ఇక్కడ ఏంటంటే యూనిట్ ని చేంజ్ చేయాలన్నమాట. ఇచ్చిన యూనిట్ ని వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఇంటూ అనదర్ సిస్టమ్. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ యాంగ్స్ట్రామ్ లో ఇచ్చారు, ఇక్కడ ఈ ప్రాబ్లం లో సమ్ యాంగ్స్ట్రామ్స్ అని ఇచ్చారు. ఇది దీన్ని మనం ఇద్దరు మీటర్స్ లో కానీ సెంటీమీటర్స్ లో కానీ కన్వర్ట్ చేయాలన్నమాట. అది సో అంటే ఇక్కడ మీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ అది డిపెండింగ్ అపాన్ అదర్ వాల్యూస్ అన్నమాట, అదర్ పారామీటర్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనకి ఇచ్చిందంట. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ ది యాంగులర్ సెపరేషన్ బిట్వీన్ ది ఫస్ట్ ఆర్డర్ మాక్సిమం ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ సెంట్రల్ మాక్సిమం. అంటే ఫస్ట్ ఆర్డర్ మినిమా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ సెంట్రల్ మాక్సిమం when the width of the slit is 1 into 10 power minus 4 centimeter. అంటే ఎంత చిన్నదో చూడండి స్లిట్, అంటే 1/10,000 అన్నమాట సెంటీమీటర్. అంటే ఒక సెంటీమీటర్ ని 10,000 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఆ పార్ట్ థిక్నెస్ ఎంత ఉంటుందో ఈ స్లిట్ యొక్క విడ్త్ అంత ఉంటుంది అన్నమాట. అదే అర్థం ఇక్కడ. అంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల, ఈ న్యూమరిక్స్ వల్ల ఏంటంటే మనకి యాక్చువల్ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే మేము మామూలుగా స్లిట్ అని ఇలా వేసేస్తున్నాం, దిస్ ఇస్ స్లిట్ అని చెప్పేసి ఇలా ఇంత పెద్ద పెద్ద స్లిట్లు వేసేస్తే మీరు ఇలా అనుకుంటారు, కానీ ఇది ఎంత అనమాట, 1/10,000 సెంటీమీటర్ అనమాట. అంటే 1 సెంటీమీటర్ లెంగ్త్ తీసుకొని దాన్ని 10,000 ఏం పార్ట్స్ చేయాలి, ఈక్వల్ పార్ట్స్ చేయాలి. చేస్తే ఆ ఈచ్ పార్ట్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందో దట్ ఈస్ స్లిట్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇది లెక్క. ఇప్పుడు చూద్దాం. క్యాలిక్యులేట్ ది యాంగులర్ సెపరేషన్ బిట్వీన్ ది ఫస్ట్ ఆర్డర్ మినిమా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ సెంట్రల్ మాక్సిమా వెన్ ద విడ్త్ ఆఫ్ ది స్లిట్ ఈస్ 1 into 10 power minus 4 centimeter. ఇప్పుడు 1 into ఉన్నా లేకపోయినా ఒకటే. And light illuminating has wavelength 6,000 angstroms. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన డేటాని ఫస్ట్ వేరియబుల్స్ లోకి మార్చేద్దాం. ఎలా కావాలో అలా రాద్దాం. ఆన్సర్ లెట్. జనరల్ గా స్లిట్ విడ్త్ ని మనం ఏమనుకుంటాం, సింబల్ ఈ అంటాం, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏ అంటారు. 1 into 10 power minus 4 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. నెక్స్ట్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ అంటే తెలుసు మీకు చిన్నప్పటి నుంచి కూడా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6,000 యాంగ్స్ట్రమ్స్. ఇక్కడ ఇది యాంగ్స్ట్రమ్ 6,000 వేస్తే కుదరదు అన్నమాట. ఐదర్ ఎస్ఐ సిస్టమ్ లోకైనా మార్చాలి, సిజిఎస్ సిస్టమ్ లోకైనా మార్చాలి. అయితే ఇది కనుక ఎస్ఐ సిస్టమ్ లోకి మార్చారనుకోండి 6,000 ని, ఎస్ఐ సిస్టమ్ అంటే మీటర్ కేజీ సెకండ్ దీంట్లో మార్చితే, అలాగే ఈ ఎంకేఎస్ లోకి మార్చారనుకోండి, దీన్ని కూడా ఎంకేఎస్ లోకి మార్చాలి. లేదు దీన్ని కనుక సిజిఎస్ లోకి మార్చేస్తారనుకోండి సెంటీమీటర్స్ లోకి, అప్పుడు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. అంటే ముందు మీకు తెలియాలి ఎంతకు మార్చాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 6,000 into 10 to the power of minus 8 సెంటీమీటర్. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాం. సపోజ్ ఇది ఒక స్లిట్ అమ్మా, దిస్ ఇస్
మిడ్ పాయింట్ ఫ్రమ్ స్లిట్. అంటే స్లిట్ ఎంత చిన్నది ఉంటుందంటే మిడ్ పాయింట్ ఇంకెంత చిన్నది ఉంటుంది. దిస్ ఇస్ స్క్రీన్. ఈ స్క్రీన్ మీద లైక్ దిస్ ఇలా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ ఈ స్క్రీన్ మీద అనమాట. ఇలా మీకు కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను ఈ టైప్. దిస్ ఇస్ ప్రిన్సిపల్ మాక్సిమం, దిస్ ఇస్ 0. ఇప్పుడు ఏమంటున్నారు, ద ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మినిమం. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మినిమం అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మినిమం. పైగా ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మినిమం ఎక్కడ ఉంది, ఐదర్ సైడ్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ మాక్సిమం, రెండు వైపులా ఉందన్నమాట. ఇప్పుడు వాటి యాంగిల్ అడగమంటున్నారు. సెంట్రల్ మాక్సిమాకి ఐదర్ సైడ్ ఉన్న ఈ మినిమాల యొక్క యాంగిల్ అంటే దిస్ ఇస్ థీటా. థీటా అయితే మనకి ఏం కావాలి, ఇలాగా ఇదొక థీటా అయితే మనం కట్టవలసింది ఏంటి, ఓవరాల్ యాంగిల్ కట్టాలి. దిస్ ఇస్ 2 థీటా. మరి సెంట్రల్ మాక్సిమాకి ఈ పైన ఉన్న మినిమా ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే రెండు సేమ్ డిస్టెన్స్, నో చేంజ్. సో మనం ఏం చేద్దాం, ఇది మనం ఇక్కడ సింగిల్ స్లిట్ అని చెప్పేస్తారు కదా. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ యాంగిల్ సపరేషన్ బిట్వీన్ విడ్త్ ఆఫ్ ది స్లిట్ అన్నారు. అంటే అక్కడ మనం సింగిల్ స్లిట్ గానే అర్థం చేసుకోవాలి, స్లిట్స్ అని ఏమి లేదు ఇక్కడ. కాబట్టి ఫార్ములా ఏంటి ఇక్కడ, ఫార్ములా ఈ సైన్ థీటా is equal to n lambda. అంటే కండిషన్ ఫర్ మినిమా, ఆ మినిమా బౌండరీస్ కావాలి మీకు. ఆ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి, ఐదర్ సైడ్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ మాక్సిమం. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఇక్కడ ఈ థీటా కట్టాలి, థీటా. సో సైన్ థీటా is equal to n lambda by e. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఇది ఎన్నో మినిమా ఇది అంటే దిస్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ మినిమం. ఫస్ట్ ఆర్డర్ మినిమా కాబట్టి ఫర్ ఇక్కడ రాసుకుంటాం, ఫర్ ఫస్ట్ ఆర్డర్ n is equal to 1. సో ఈ డేటా అంతా పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సైన్ థీటా is equal to 1 into వేద్దాం, 1 into లాంబ్డా ఎంత 6000 into 10 power minus 8 divided by e అంటే 1 into 10 power minus 4. Then 10 power minus 8 10 power ఏమవుతుంది ఇక్కడ, that is equal to 6000 into 10 power minus 8 into 10 power plus 4. ఇది పైకి వచ్చింది కాబట్టి ప్లస్ 4 అన్నమాట. సో 6000 into sin theta is equal to 6000 into 10 power minus 4. That is equal to 0.6 sin theta is. Then theta is equal to sin inverse of 0.6. Then that is equal to calculator కొట్టండి, షిఫ్ట్ సైన్ కొట్టారనుకోండి, షిఫ్ట్ సైన్ 0.6 కొడితే మీకు ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది. ట్రై చేయండి. దట్ ఈస్ ఆన్సర్ ఎంతంటే 36.86 వస్తుంది. 36.86
86. ఏంటిది theta is equal to, కానీ మనకేం కావాలి 2 theta కావాలి, ఎందుకంటే దిస్ ఇస్ 2 theta నేను ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్ అనమాట, ఈ యాంగిల్ కావాలి, అంతేగాని సింగిల్ యాంగిల్ కాదు. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని డబల్ చేయండి, ఇక్కడికి 36 డిగ్రీస్ ఉందమ్మా, 36 ప్లస్ 36 73.72 ఇది డిగ్రీస్ ఇది. ఓకే, అంటే జనరల్ గా ఎలా చదివేస్తారు మీరు 73.72 అని చదువుతారు, అలా చదవకండి, మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి అలా చదవకూడదు, 73.72 అని చదవాలి. ఆర్ theta is equal to 73 degrees 43 minutes 12 seconds. అంటే ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత 73.72 వచ్చిన తర్వాత మీరు క్యాలిక్యులేటర్ లోని ఒక కీ ఉంటుందమ్మా, అది డబుల్ కొటేషన్ టైప్ లో ఒక కీ ఉంటుంది, ఆ కీ ప్రెస్ చేయగానే ఈ టైప్ లో ఆన్సర్ వస్తుంది, డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్. ఓకే, అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని. ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఇటువంటిది అడగొచ్చు ఎగ్జామ్ లో మీకు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ది ఫరాన్హాఫ్ డైఫ్రాక్షన్ అట్ ఏ సింగిల్ స్లిట్, ఆల్రెడీ చెప్పేసారు సింగిల్ స్లిట్ అని, కాబట్టి మనకి మహా అయితే ఇదే ఫార్ములా అవుతుంది, ఇంక వేరే ఫార్ములా లేదు సింగిల్ స్లిట్. ది ఫస్ట్ డైఫ్రాక్షన్ మాక్సిమా ఫాల్స్ అట్ 15 degrees with a slit width of 2.5 micrometer, micrometer. Then find the wavelength of light. అంటే సింగిల్ స్లిట్ ఇచ్చారు, ఫస్ట్ డైఫ్రాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ డైఫ్రాక్షన్ అంటే n is equal to 1 ఆర్డర్, మాక్సిమం ఫస్ట్ ఆర్డర్ ఎంత వచ్చిందంటే మాక్సిమం 15 degrees కి వచ్చింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆర్డర్ డైఫ్రాక్షన్ అంటే మినిమం 15 degrees దగ్గర ఉందన్నమాట. మినిమం 15 degrees దగ్గర ఉంది అంటే మినిమం పొజిషన్ దగ్గర ఏంటి ఇందాక చెప్పాను, బౌండరీ ఆఫ్ మాక్సిమా అని చెప్పి. సో 15 degrees విత్ స్లిట్ విడ్త్ ఆఫ్ 2.5 మైక్రోమీటర్. ఇప్పుడు లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫస్ట్ మీరు డేటా రాసేసేయండి ఫస్ట్. సో ఇక్కడ గివెన్ డేటా theta is equal to 15 degrees. Theta is equal to 15 degrees. Next ఏంటమ్మా, slit width uh, 150 కాదు ఇది, దిస్ ఇస్ 15 degrees. అలాగే స్లిట్ విడ్త్ స్మాల్ e is equal to 2.5 మైక్రోమీటర్. మీరు ఇక్కడే మార్చేసుకోవాలన్నమాట, కన్వర్ట్ చేసుకోవాలి మైక్రోమీటర్స్ ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మైక్రో అంటే ప్యూ అంటే ఎంత, 10⁻³ మైక్రో, సారీ 10⁻⁻⁶. దిస్ ఇస్ మిల్లీమీటర్ అయితే 10⁻⁻3, మైక్రో అంటే 10⁻⁻⁶. దెన్ E is equal to 2.5
into 10 power minus 6 meters. ఇది తర్వాత then ఇచ్చిన డేటా ఫర్ ఫస్ట్ ఆర్డర్ n is equal to 1. Then ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి ఏం కట్టాలి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దెన్ ఫార్ములా ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ థీటా బై ఎన్. ఎన్ అంటే 1 కదా. దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ 2.5 into 10 power minus 6 into sin 15 degrees divided by 1. 1 ఉన్నా లేకపోయినా ఒకటే మనకి. then lambda is equal to ఈ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నా ఆన్సర్ అంతా చెప్పండి నాకు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మీకే హోంవర్క్ మీరే చేయండి, నేను చెప్పను. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ది హాఫ్ యాంగులర్ విడ్త్ ఆఫ్ ది సెంట్రల్ బ్రైట్ maximum in the Prana of a diffraction pattern of A is equal to ఇది 12 into 10 power minus 5 centimeter wide slit. కొన్ని బుక్స్ లో స్లిట్ విడ్త్ స్మాల్ e అంటారు, కొన్ని బుక్స్ లో స్మాల్ a అంటారు అన్నమాట. when the slit is illuminated by monochromatic light of wavelength 600 nanometer. ఈ సెంట్రల్ మాక్సిమం అంటే ఇది ఇందాకట్లాగే స్లిట్. ఇది దిస్ ఇస్ స్క్రీన్, ఇది ప్రిన్సిపల్ మాక్సిమం. హాఫ్ ఆఫ్ ది యాంగిల్ అంటే ఇక్కడ, అంటే యాక్చువల్గా సెంట్రల్ ఫ్రింజ్ అంటే ఇంత ఉంటుంది, సెంట్రల్ మాక్సిమం ఆర్ ప్రిన్సిపల్ మాక్సిమం. ఇట్లా హాఫ్ కావాలన్నారు, దిస్ విల్ బి థీటా. ఈ హాఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమాట. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, నా ఆన్సర్స్ ఎవరు, నేను మీరే చెప్పాలి రేపు ఆన్సర్స్. నేను ఎవరు రెస్పాండ్ అవట్లా. సో గివెన్ డేటా ఇక్కడ ఫైండ్ హాఫ్ విడ్త్ ఆఫ్ ది ఇది. దెన్ A is equal to 12 into 10 power minus 5 centimeter. 12 into 1.2 కాదు, 12 into 10 power minus 5 centimeter. అలాగే వేవ్ లెంగ్త్ lambda is equal to 600 nanometer. 600 nanometer that is equal to, మరి ఇక్కడ సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని సెంటీమీటర్స్ లోకి మార్చేద్దాం. 600 into 10 to the power of, అంటే యాక్చువల్గా 10 to the power of -9 వేస్తే మీటర్స్, ఇక్కడ -7 వేస్తే సెంటీమీటర్స్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఫైండ్ థీటా. థీటా వాల్యూ ఫైండ్ చేయండి. దీనికి కూడా ఫార్ములా ఏంటంటే ఇక్కడ మరి ఇక్కడంటే ఇది ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ ఎండింగ్ అంటే ఏంటి, ఇక్కడ డార్క్ ఫ్రింజ్ స్టార్టింగ్. సో కాబట్టి ఏ సైన్ థీటా ఫార్ములా మార్చుకోండి, తప్పేం లేదు. ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా.
then theta find out చేయాలి. Sin theta is equal to n lambda by a. A అంటే ఏంటి? స్లిట్ విడ్త్. then sin theta ఇక్కడ n అంటే జనరల్ గా మనం ఆర్డర్ ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. సెంట్రల్ మాక్సిమం అంటే చెప్పకపోయినా ఈ డయాగ్రామ్ లో చూడండి, ఫస్ట్ ఆర్డర్ ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ మాక్సిమం టచ్ అయి ఉన్న మినిమా ఫస్ట్ మినిమం. సో కాబట్టి ఇక్కడ లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి 1 ఇంటూ lambda 600 into 10 to the power of minus 7 centimeter divided by a అంటే 12 into 10 to the power of minus 5. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి. Sorry, 10 power minus 7 this is. Ten to the power of minus 600 10 to the power of minus 5. Then ఇక్కడ చూస్తే సాల్వ్ చేయండి. ఇక్కడ 50 టైమ్స్ పోతుంది 12 ఇందులో. 50 into 10 to the power of minus 7 into 10 to the power of minus 5. Just solve చేయండి. That is equal to 5 only minus 2. This is plus 5 and 50 into 10 to the power of minus 2. That is equal to 0.5 sin theta. Sin theta. Then ఇంకా సాల్వ్ చేస్తే ఇది అంటే క్యాలిక్యులేటర్ తో పని లేదు. ఇది మామూలుగా ఎవరైనా సాల్వ్ చేసి వచ్చింది. sin theta is equal to half ని 1/2. Then theta is equal to కట్టండి అంత. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇక నెక్స్ట్ ఇదంతా సింగిల్ స్లిట్ అన్నమాట. అప్ టు 3 ప్రాబ్లమ్స్ సింగిల్ స్లిట్ మీద పాసిబిలిటీస్ ఇచ్చాం మాక్సిమం. ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే గ్రేటింగ్ అన్నమాట. గ్రేటింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, అది గ్రేటింగ్. ఏ ప్లేన్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ హ్యావింగ్ 4250 లైన్స్ పర్ సెంటీమీటర్. అంటే ఒక గ్రేటింగ్ ఉందంట. ఆ గ్రేటింగ్ మీద 4250 లైన్స్ ఉన్నాయంట. అంటే చాలా ఉన్నాయి దాని మీద, బట్ పెర్ సెంటీమీటర్ ఇన్ని లైన్స్ ఉన్నాయి. ఇది సెంటీమీటర్ సైజ్ లేదు, గ్రేటింగ్ ఇంకా పెద్దదే ఉంది. బట్ 4250 లైన్స్ పర్ సెంటీమీటర్ ఉందంట. ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ సోడియం లైట్. సోడియం లైట్ అంటే ఏంటి? మోనోక్రోమాటిక్ లైట్ అనమాట. సోడియం లైట్ ఇల్యూమినేట్ అయింది, నార్మల్ గా పడింది దీని మీద, ఇల్యూమినేట్ అయింది. The second order spectrum, the spectral lines are deviated by 30 degrees are observed. Second degree లో ఎంత డీవియేషన్ వచ్చింది అంటే 30 degrees డీవియేషన్. సెకండ్ ఆర్డర్ గురించి తీసుకున్నప్పుడు మనం. సో 30 degrees are observed. Second order. Find the wavelength of the spectral line. A spectral line యొక్క LINE. This is spectral line. Okay. ఇక్కడ ఇలా పెట్టాం గ్రేటింగ్ డయాగ్రామ్ మనకి ఇంతకుముందు. సో దిస్ ఇస్ ఇక్కడ లైట్ తీసుకున్నా ఇలాగే వేస్తే దిస్ ఇస్ 0 ఆర్డర్. దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్. దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. అంటే యాక్చువల్ గా ఇక్కడ సోడియం లైట్ అని కాకుండా మెర్క్యూరీ లైట్ అని ఇస్తే బాగుంది. మరి అయితే మెర్క్యూరీ లైట్ అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చేస్తాయి.
అప్పుడు మనం చెప్పలేము. కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్. అంటే ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమం, ఇది ఫస్ట్ సెకండరీ మ్యాక్సిమం, ఇది ఫస్ట్ ఆర్డర్, దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. ఇలా తీసుకుని ఇది ఎంత అంటేనంట 30 degrees ఉందంట. దిస్ ఇస్ 30 degrees ఫార్మ్ అయింది. ఇప్పుడు వేవ్ లెంగ్త్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ అంటే ఒకటే లైన్ వస్తుంది. ఇట్లా మోనోక్రోమాటిక్ పెట్టినప్పుడు ఆ వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నమాట స్పెక్ట్రల్ లైన్. సో ఇక్కడ మనకి ఏం చెప్పాలి, ఇక్కడ లెట్ n ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది అనమాట, అదొక్కటి నేర్చుకుంటే చాలు, మీకు మిగతా మీరే చేసేస్తారు. 4250 this is n is equal to 4250 సెంటీమీటర్. 4250 సెంటీమీటర్ తీసుకున్నారు. ఇక్కడ యాంగిల్ ఎంత, యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees యాంగిల్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చారు, ఇక్కడ ఎక్కడో సెకండ్ ఆర్డర్ అన్నారు. సో దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, స్పెక్ట్రల్ లైన్ అంటే బ్రైటే కదా. దిస్ ఇస్ E plus D అంటే పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. ప్రిన్సిపల్ మ్యాక్సిమా అన్న, ప్రైమరీ మ్యాక్సిమా అన్న, సెంట్రల్ మ్యాక్సిమా అన్న ఒకటే. సో దట్ ఈస్ E plus D sin theta is equal to n lambda. ఇది ఫార్ములా. కానీ E plus D అంటే ఏంటి, ఇక్కడ గ్రేటింగ్ ఎలిమెంట్. ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ గురించి మనకి ఎక్కడ ప్రాబ్లంలో ఇవ్వలేదు, కానీ ఒక కాన్సెప్ట్ లో చెప్పాను మీకు, నేను గ్రేటింగ్ స్పెక్ట్రమ్ లో చెప్పాను. లెట్ అంటే E plus D అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1/n ఆర్ n is approximately equals to ఇది రిటర్న్ అవ్వదు మళ్ళీ వాల్యూ. సో ఇది చెప్పాం, ఎక్కడ 1 E plus D వచ్చినా మీరు 1/n గా రాసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ we can change this formula. ఇది మనకు కావాల్సినట్టుగా ఫార్ములా రాసుకోవచ్చు. అంటే E plus D మీన్స్ బదులుగా 1/n పెట్టుకోవచ్చు. దెన్ sin theta by n is equal to n lambda. దెన్ ఇప్పుడు మనం ఏం కట్టాలి, లాంబ్డా కావాలి, వేవ్ లెంగ్త్ కావాలి. లాంబ్డా is equal to question mark. Then lambda is equal to sin theta by small n into capital N. That is equal to, substitute చేయండి, sin of 30 degrees, sin of 30 degrees by small n అంటే ఎంత, సెకండ్ ఆర్డర్, 2 into 4250 that is equal to lambda is equal to sin 30 అంటే ఎంత, ఇదంతా సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ దేంట్లో వస్తుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ లో వస్తుంది. ఆ సెంటీమీటర్స్ లోకి వచ్చిన వాల్యూని మీరు వేవ్ లెంగ్త్ కాబట్టి యాంగ్స్ట్రామ్స్ లో కన్వర్ట్ చేయండి. ఓకే, ఆన్సర్ మీదే, సాల్వ్ చేయాలి. ఇక్కడ ఎంత వచ్చిందో లాంబ్డా వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. A grating has 5 centimeter surface ruled with 6000 lines per centimeter. ఒక గ్రేటింగ్ ఉందంట. ఆ గ్రేటింగ్ యొక్క సర్ఫేస్ ఎంత ఉందంటే 5 సెంటీమీటర్స్ ఉందంట. 5 సెంటీమీటర్స్.
రూల్ చేసి ఉన్నాయి 5 సెంటీమీటర్స్. అది కూడా ఎంత, ఈచ్ సెంటీమీటర్ కి 6000 లైన్స్ రూల్స్ అయ్యి చేసి ఉన్నాయి, లైన్స్ ఉన్నాయంట. వాట్ ఈస్ ది రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ ఇన్ ది ఫస్ట్ ఆర్డర్? గ్రేటింగ్ రిజాల్వింగ్ పవర్ దీని యొక్క రిజాల్వింగ్ పవర్ ఎంత అని అడుగుతున్నారు. అడుగుతుంటే అది ఎంత చూద్దాం. ఇక్కడ టోటల్ గా 5 సెంటీమీటర్స్ ఇది, అంటే టోటల్ రూల్స్ ఎన్ని, 6000 ఇంటూ 5, అంటే ఎంటైర్ గ్రేటింగ్ కి యూజ్ అవుతుంది కదా ఇది, ఓన్లీ 1 సెంటీమీటర్ కే కాదు. సో n ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ లైన్స్, క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6000, 5 into 6000, that is equal to 30,000. ఇక్కడ ఎక్కడ కూడా 30,000 కదా అని చెప్పేసి ఏ సెంటీమీటర్లో, మీటర్లో, నానోమీటర్లో వేయకండి. ఇక్కడ ఓన్లీ నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నమాట, నో యూనిట్స్. ఓకే, లైన్స్ పెర్ సెంటీమీటర్ తప్ప మీరు ఈ ఓన్లీ ఇది వేయండి. ఇంకా వేయాలనుకుంటే 6000 గా లైన్స్ పెర్ సెంటీమీటర్ అని వస్తుంది. ఇక్కడ 5000 కాబట్టి మొత్తం 5 సెంటీమీటర్స్ వస్తుంది. దెన్ రిజాల్వింగ్ పవర్ ఫార్ములా ఇక్కడ ఏంటిది, జనరల్ గా రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అన్నారు. ఫస్ట్ ఆర్డర్ అనేటప్పటికి స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో రిజాల్వింగ్ పవర్ ఫార్ములా, రిజాల్వింగ్ పవర్ ఫార్ములా ఏంటి, లాంబ్డా బై డి లాంబ్డా. లాస్ట్ క్వశ్చన్ ఇది, డైఫ్రాక్షన్ లో లాస్ట్ క్వశ్చన్, రిజాల్వింగ్ పవర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా బై లాంబ్డా, లాంబ్డా బై డి లాంబ్డా, దట్ ఈస్ స్మాల్ n అంటే 1 ఇంటూ 30,000, that is equal to 30,000 lambda by d lambda, resolving power. This is okay. ఇదొక ప్రాబ్లం, సింపుల్ గా ఉంటుంది ప్రాబ్లం, అంటే ఇది ఎగ్జామ్ లో ఇచ్చారు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం వచ్చి find the highest order that can be seen with grating having 15,000 of course lines per inch, the wavelength of light used is 600 nanometer. దీంట్లో 600 nanometers అంటే మనకి రెడ్ కలర్ లో రావచ్చు అన్నమాట, లైట్ రెడ్ రీజియన్ లో రావచ్చు. కొంచెం సోడియం వేపర్ ల్యాంప్ దగ్గర నుంచి 5893 కదా, ఇది 6000 ఇది వస్తుంది, 6000 యాంగ్స్ట్రామ్స్ కి ఈక్వల్ ఇది, కాబట్టి రెడ్ కలర్ దగ్గరలో ఉంటుంది అనమాట. దెన్ ఇప్పుడు ఏమంటున్నారు, మన హైయెస్ట్ ఆర్డర్ కనుక్కోమన్నారు, అంటే n ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ ఆర్డర్ n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకి ఏమి ఇచ్చారు, n ఈజ్ ఈక్వల్ టు, ప్రాబ్లం ఈజీనే బట్ చిన్న లాజిక్ అన్నమాట, 15,000 లైన్స్ పర్ ఇంచ్. ఇక్కడ ఇంచెస్ మీద మనకి ఎక్కడ లేదు, మనకి ఇంచెస్ సిస్టమ్ మనం ఫాలో అవ్వట్లేదు ఎక్కడ కూడా, ఐదర్ సిజిఎస్ ఆర్ ఎఫ్పిఎస్. ఓకే, లైన్స్ ఇది, లైన్స్ పర్ ఇంచ్. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 15,000 డివైడెడ్ బై 2.54 చేస్తే, అంటే ఒక ఇంచ్, 1 ఇంచ్ అంటే ఎంత అంటే 2.54 సెంటీమీటర్స్ అన్నమాట. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, లైన్స్ పర్ సెంటీమీటర్, మీటర్స్ లోకి మార్చలేదు, సెంటీమీటర్ లోకి మార్చాను, ఎందుకంటే ఇంచ్ కంటే కూడా సెంటీమీటర్ చిన్నది కాబట్టి నేను దీన్ని
ఇలా కన్వర్ట్ చేసాం అన్నమాట. లైన్స్ పర్ సెంటీమీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 5905 n is equal to lines per centimeter. ఇప్పుడు మనం given wavelength lambda is equal to 600 nanometer. జనరల్ గా నానోమీటర్ అంటే ఏంటి? 10⁻⁻9 meters. 10⁻�9 meters అంటే దీన్ని సెంటీమీటర్స్ లోకి మార్చాలంటే దట్ ఈస్ ఈక్వల్ టు 600 into 10⁻⁻7 meters. Sorry, 10⁻7 centimeters. 10⁻⁻7 centimeters అన్నమాట. సో సెంటీమీటర్ లో -9 అంటే మీటర్స్, ఇది సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇవి వాల్యూస్ ఒక ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ గ్రేటింగ్ అన్నారు. గ్రేటింగ్ అంటే ఏంటి? n నెంబర్ ఆఫ్ స్లిట్స్. కాబట్టి మన ఫార్ములా E+D sin theta is equal to n lambda or plus or minus n lambda. దీన్ని E+D ని ఎట్లా రాసుకోవచ్చు మనం? E+D ని sin theta by n is equal to n lambda. మనం ఏం కట్టాలి? స్మాల్ n కట్టాలి. సో స్మాల్ n is equal to sin theta by capital N lambda. Then n is equal to ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ అని అడిగారు. హైయెస్ట్ ఆర్డర్ అంటే ఒక ఈక్వేషన్ మాక్సిమం అవ్వాలంటే, ఇక్కడ ఈక్వేషన్ మాక్సిమం అవ్వాలంటే థీటా ఎంత తీసుకోవాలి? థీటా వాల్యూ మీరు ఎంత ఇవ్వాలి అంటే, మీరు ఎంత స్పేస్ ఇవ్వాలి లేకపోతే ఎంత స్పాన్ ఇవ్వాలి, అక్కడ ఇస్తే మాక్సిమం ఆర్డర్స్ అక్కడ ఫామ్ అవుతాయి అని అంటే ఇక్కడ n is equal to sin 90 divided by capital N అంటే ఇది వెయ్యాలి 5905. మీరు ప్రాబ్లంలో 15,000 వేసి వచ్చేస్తారు, ఎగ్జామ్ లో అది రాంగ్ అయిపోతుంది. 5905 into lambda 600 into 10⁻⁻7. ఓకే, కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు sin 90 అంటే 1 కాబట్టి 1 డివైడెడ్ బై 5905 into 600 into 10⁻⁻7. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్, అది తప్పదు, ఇది ఆన్సర్ చెప్తాను నేను. 2.8224 వస్తుంది. 8224 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్డర్ విషయంలో 2.8 ఉంది కాబట్టి మీరు 3 తీసుకోకూడదు. 3 అనేది తీసుకోకూడదు. ఓన్లీ డెసిమల్ పాయింట్ కి బిఫోర్ గా ఉన్న నెంబర్ మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఎంత ఉన్నా సరే 2 సెకండ్ ఆర్డరే, 2 ఆర్డరే గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ లో మాత్రం, ఆర్డర్ అనేది ఏంటి? ఇంటీజర్. మీరు అందరూ సి లాంగ్వేజ్ చదివే ఉంటారు. ఇంటీజర్ ఫ్లోట్ అంటాం కదా, ఫ్లోట్ రాదు ఇక్కడ, ఓన్లీ ఇంటీజర్. అంటే ఫ్లోట్ వచ్చినా కూడా మీరు ఏ పార్ట్ ని కన్సిడర్ చేయాలి? ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ని కన్సిడర్ చేసి మొత్తం రిమైనింగ్ ఫ్లోట్ పార్ట్ అంతా కూడా వదిలేదు, ఫ్రాక్షన్ పార్ట్ అంతా కూడా వదిలేదు అనమాట. 2.1 వచ్చినా 2a, 2.8 వచ్చినా 2a,
2.999 వచ్చినా కూడా 2a. అంటే ఈ 0.8224 ఏంటి అంటే ఎర్రర్ అన్నమాట, ఎర్రర్. కాబట్టి 2 ఆర్డర్స్ మాత్రం గ్యారంటీ. హాఫ్ ఆర్డర్స్, సగం ఆర్డర్ అలా ఉండవు అనమాట. మొత్తం డార్క్ అయిపోతుంది తప్ప ఆర్డర్ కొన్ని రంగులే కనిపించడాలు ఉండవు. వస్తే 7 కలర్స్ ఆర్డర్ అక్కడ అపీర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, 7th ప్రాబ్లం. అర్థమవుతున్నాయా ప్రాబ్లమ్స్? అందుకే చాలా స్లోగా చెప్తున్నాను, డైఫ్రాక్షన్ కాబట్టి. ఆన్సర్ నెక్స్ట్, calculate minimum order of lines on grating which will be just resolved the sodium line in first order spectrum. The wavelengths are 5890 and 5896. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు, క్యాలిక్యులేట్ మినిమం లైన్స్ ఆఫ్ గ్రేటింగ్. అంటే ఇక్కడ ఒక వేవ్ లెంగ్త్ ఇచ్చారు, టూ అంటే ఒక స్పాన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంగ్త్ ఇచ్చి ఒక గ్రేటింగ్ ఉంది. ఆ గ్రేటింగ్ తో ఈ వేవ్ లెంగ్త్ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ రిజాల్వ్ అవ్వాలి అంటే ఆ గ్రేటింగ్ లో ఎన్ని లైన్స్ కావాలి అని అడుగుతున్నారు. అంటే మనం ఇది ఎక్కడ హోల్డ్ అవుతుంది అంటే ది డెఫినేషన్ ఆఫ్ డైఫ్రాక్షన్. డెఫినేషన్ ఆఫ్ డైఫ్రాక్షన్ చెప్పినప్పుడు ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ద బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎన్ అబ్స్ట్రాకిల్ అని చెప్తాం. అలా చెప్పినప్పుడు దీనికి ది abstracle size, the size of the abstracle and wavelength must be comparable with each other. అప్పుడు మాత్రమే లైట్ బెండ్ అవుతుంది. అలాగే గ్రేటింగ్ లో లైన్ కి మధ్యన డిస్టెన్స్ కనుక పెంచేస్తే వేవ్ లెంగ్త్ అందులోంచి వెళ్ళిపోద్ది, ఇంటరాక్ట్ అవ్వదు అనమాట ఆ స్లిట్స్ తోటి. కాబట్టి మినిమం ఎన్ని లైన్స్ కావాలి, నాకు ఎక్కువ ఆశలు లేవు, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ నాకు వద్దు, నాకు ఒక ఫస్ట్ ఆర్డర్ వస్తే చాలు. ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అంటే 0 ఆర్డర్ వచ్చేగా ఒక ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ రావాలి, అంటే సోడియం లైన్ ఒకటి వస్తే చాలు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2 వేవ్ లెంగ్త్స్ ఇచ్చారు, 5890 యాంగ్స్ట్రామ్స్ అండ్ 5896 యాంగ్స్ట్రామ్స్. అసలు మీరేమనుకుంటారు, ఇక్కడ 2 వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి కాబట్టి 2 బల్బులు ఉండుంటాయి అక్కడ అనుకుంటారు. ఒకవేళ ఇది బల్బ్ అనే ఐడియా మీకు ఉంటే గనక, ఇది ఒక సోర్స్ ఆఫ్ లైట్ బల్బ్ ఇది, కాబట్టి 2 బల్బ్స్. జనరల్ గా 2 బల్బ్స్ ఎక్కడ యూజ్ చేసినా మీకు అక్కడ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కానీ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కానీ రాదు. ఒకటే కంపెనీ ఒకేసారి తయారు చేసిన ఒకేలాంటి 2 బల్బ్స్ మీరు యూజ్ చేసినప్పుడు రాదు, నేను వేవ్ లెంగ్త్ కూడా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఒకటే బల్బ్ అమ్మ, బట్ దాని రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది అన్నట్టు అనమాట వాళ్ళ ఉద్దేశం. ఓకే, అంటే ఫస్ట్ స్లిట్ లో ఇందాక మీరు ఆన్ చేసినప్పుడు 2 స్లిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్లిట్ లో 5890 వెళ్ళింది, తర్వాత 5891 వెళ్ళింది, 5892, అంటే మొత్తం ఓవరాల్ గా చేంజ్ అవుతుంది తప్ప మ్యాచింగ్ అవ్వట్లేదు అనమాట. సో అది ఇక్కడ లెక్క అనమాట. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అన్నారు కదా, n is equal to 1. Let lambda 1 is equal to 5890 angstroms, lambda 2 is equal to 5896 angstroms. lambda 1 lambda 2 అనుకుని దీన్ని ఏం చేస్తారు, మనకి ఏం కావాలి, లాంబ్డా కావాలి. లాంబ్డా కావాలి అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2/2 యావరేజ్ కట్టింది రెండింటికి. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5890 ప్లస్ 5896 divided by 2. Then lambda is equal to 58 అయితే దీన్ని యావరేజ్ కడితే ఎంత వస్తుందంటే 5893 యాంగ్స్ట్రామ్స్. లాంబ్డా ఇక్కడ వస్తుంది. దెన్ నెంబర్ ఆఫ్
లైన్స్ కావాలి. అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో కాబట్టి మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ? రిజాల్వింగ్ పవర్ కదా, మినిమం నెంబర్ ఆఫ్ ఇది వచ్చి రిజాల్వ్ అన్నారు కాబట్టి రిజాల్వింగ్ పవర్ ఫార్ములా కావాలి. ఇక్కడ ఫార్ములా this is lambda. Similarly, the difference of two wavelengths, that is d lambda కూడా కట్టేసేయండి. d lambda is equal to lambda 1 lambda 2 difference అన్నమాట. That is lambda 2 minus lambda 1, that is 5896 angstroms minus 5893 angstroms, that is equal to 5896, sorry, 5890. 5890 angstroms. This is 6 angstroms d lambda. Formula lambda by d lambda is equal to n into capital N. ఇక్కడ మనకి n అంటే ఎంత? స్మాల్ n అంటే 1. సో కాబట్టి 5893 divided by 6 is equal to 1 into n. 1 into n. Then n is equal to around 982.166 ఈ టైప్ లో 6 లో వస్తున్నాయి. సో గ్రేటింగ్ లో కూడా ది నెంబర్ ఆఫ్ లైన్స్ 982 లైన్స్. కాబట్టి ఇక్కడ చిల్లర వచ్చింది కదా ఫ్రాక్షన్ పార్ట్, దీన్ని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలన్నమాట. కాబట్టి n is equal to 982 లైన్స్ అన్నమాట. ఇది ఒక ప్రాబ్లం. ఓకే, మినిమం 982 లైన్స్ ఉంటే కనుక ఈ గ్రేటింగ్ అంటే 982 లైన్స్ పర్ సెంటీమీటర్ ఉంటే అట్లీస్ట్ ఈ సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది అన్నమాట. నెంబర్ ఆఫ్ లైన్స్. నెక్స్ట్, దిస్ ఇస్ లాస్ట్ ప్రాబ్లం. దిస్ ఇస్ how many orders will be visible if the wavelength of light is 5000 angstroms. 5000 angstroms లో ఒక సోర్స్ ఆఫ్ లైట్ ని తీసుకున్నారు. మనకి ఎన్ని ఆర్డర్లు కనిపిస్తాయి? గివెన్ దట్ ది maximum number of lines per centimeter on the grating is 6655. ఆ గ్రేటింగ్ యొక్క నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని? 6655 అంట. ఈ వేవ్ లెంగ్త్ ని యూజ్ చేసినప్పుడు మనకి ఎన్ని ఆర్డర్స్ కనిపిస్తాయి అంటే, ఇది గ్రేటింగ్, దీని మీదేమో ఈ వేవ్ లెంగ్త్ తో లైట్ వేసాం 5000 యాంగ్స్ట్రామ్స్ తో వేసినప్పుడు ఇదేమో డైరెక్ట్ లైన్ వచ్చేస్తుంది. ఫస్ట్ 0 ఆర్డర్, దిస్ ఈస్ ఫస్ట్ ఆర్డర్, దిస్ ఈస్ సెకండ్ ఆర్డర్. ఇలాగా ఎన్ని ఆర్డర్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 5 ఫామ్ అవుతాయి, లేకపోతే 4 ఫామ్ అవుతాయి అనేది కట్టాలి. ఈ రెండు వీటికి మేక్ చేయాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఫామ్ అవ్వాలి అంటే ఐదర్ వేవ్ లెంగ్త్ అయినా చేంజ్ అవ్వాలి, లేదా ఈ ఏంటిది గ్రేటింగ్ యొక్క లైన్స్ అయినా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. గివెన్ డేటా lambda is equal to 5000 angstroms. 5000 angstroms తీసుకున్నాం.
wavelength lambda is equal to, that is equal to ఇక్కడ 5000 into 10 to the power of -8 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మీరు తప్పు చేయొచ్చు, ఎందుకంటే ఈ సిఎం పెర్ సెంటీమీటర్ అనేది కానీ మీరు చదవకపోతే దీన్ని మీటర్లోకి మార్చేస్తారు. నెంబర్ ఆఫ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ లైన్స్ పెర్ సెంటీమీటర్. సో ఈ సెంటెన్స్ ని బట్టి ఇక్కడ మీరు ఇచ్చే యూనిట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6655. ఇంకా రాసుకోండి లైన్స్ పెర్ సెంటీమీటర్. దెన్ ఇక్కడ ఏంటి, హౌ మెనీ ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే మీరు ఎంత వదలాలి, ఇక్కడ యాంగిల్ మీరు సైన్ థీటాకి 90 degrees వదలాలి. 90 degrees స్పేస్ మీరు ఇచ్చి అప్పుడు ఆర్డర్స్ ని పెట్టుకోమంటే పెట్టుకుంటుంది ఆర్డర్స్ అనమాట. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఇవ్వలేదు కదా, 45 degrees లో హౌ మెనీ ఆర్డర్స్ అని కానీ, లేకపోతే 60 degrees లో హౌ మెనీ ఆర్డర్స్ అని ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఇది. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఇది n స్లిట్స్, దట్ ఈస్ E ప్లస్ డి sin theta is equal to n lambda. Then ఈ E ప్లస్ డి ని ఎట్లా రాసుకోవచ్చు, 1/n గా రాసుకోవచ్చు. సో sin theta by n is equal to n lambda. Then small n is equal to sin theta by capital N into lambda. Then small n is equal to sin theta. Theta అంటే sin 90. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మీరు సైన్ 90 degrees పెట్టుకోవాలి. ఎందుకంటే 90 degrees స్పేస్ ఇచ్చి మీరు ఆర్డర్స్ ను ఫామ్ చేసుకోమంటే బాగుంటుంది, అంతే తప్ప వేరేది ఇక్కడ పెట్టడానికి అయితే లేదు. మాక్సిమం వచ్చి 90. దెన్ n ఇంటూ లాంబ్డా. ఇక్కడ చూడండి డేటా. దెన్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే 6655 into 5000 into 10 to the power of -8 centimeters. Then n is equal to 1 divided by 6655 into 5000 into 10 to the power of -8 centimeters. That is equal to n is equal to 3.0052 వాల్యూ వస్తుంది. సో n is equal to 3 అంటే ఇంటీజర్ పార్ట్ మాత్రమే తీసుకోండి, అదర్ దాన్ ఇంటీజర్ ని నెగ్లెక్ట్ చేయండి. ఓకే, సో ఇది 3 ఆర్డర్స్ ఆర్ పాసిబుల్. అంటే 0 ఆర్డర్ కాకుండా ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఇక్కడ థర్డ్ ఆర్డర్ కూడా వస్తుంది అనమాట. థర్డ్ ఆర్డర్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. థర్డ్ ఆర్డర్ ఇవి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మీకు డైఫ్రాక్షన్ లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవి ప్రాబ్లమ్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. జాగ్రత్తగా